బిగ్ ట్విస్ట్. అయితే విజయారెడ్డి భర్త ఇంతకుముందుకు మంచివాడు అని చెప్పిన తల్లే ఇప్పుడు మంచివాడు కాదు, ఆయన ఒక లేబర్, ఇలాంటి మాటలు మాట్లాడుతుంది. ఇది ఎంతవరకు నిజం, వాళ్ళ భర్త ఏమేమి అలిగేషన్స్ చేశారు అనేది ఈ వీడియోలో చూసేద్దాం. అయితే విజయారెడ్డి మృతి చెందిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఉన్న భారీ బంగారాన్ని, దగ్గర కిలోన్నర బంగారం, 2 కిలోల వెండిని చోరీ చేశారట. ఏకంగా విజయారెడ్డి తల్లి, అన్న చిరంజీవి వీళ్ళే ఎత్తుకొని వెళ్ళారని విజయారెడ్డి భర్త సురేందర్ రెడ్డి చెబుతున్నారు. నా కూతురు పెళ్లి కోసం నేనే బంగారం కొన్నాను కాబట్టి నేనే తీసుకొని వెళ్తా అని ఆరోపణ చేశారంట. నా కొడుకు చదువు కోసం డబ్బులు దాచాను, ఆస్తి కోసం నా కుటుంబాన్ని బలి తీసుకున్నారు అని చెప్పి విజయారెడ్డి భర్త చెప్తున్నారు. విజయతో నాకు ఎటువంటి గొడవలు లేవు, ప్రాణభయంతోనే పోలీసులకు ఫిర్యాదు చేశానని సురేందర్ రెడ్డి చెప్తున్నారు. పోలీసుల ముందే నన్ను చంపేస్తానని చిరంజీవి బెదిరించాడు అని కూడా సురేందర్ రెడ్డి అంటున్నారు. సో మొదటి నుంచి అనుకున్నదే జరిగింది. దీని వెనక చిరంజీవి ఉన్నాడటువంటి వార్తల్ని చాలామంది చెప్పారు. కొన్ని ఆధారాలు కూడా సమకూర్చుకునే ప్రయత్నం చేశారు విజయారెడ్డి భర్త. విజయారెడ్డి భర్త ఒక ఆడియో ప్రూఫ్ కూడా బయటపడింది. దీంట్లో విజయారెడ్డి తల్లి ఫ్రెండ్ కూతురు సురేందర్ రెడ్డితో మాట్లాడుతూ బంగారం చోరీ విషయం పైన నిర్ధారించారు. సో అంత్యక్రియలు పూర్తయిన తర్వాత కాశీకి వెళ్ళి వచ్చిన తర్వాత తన బంగారాన్ని తీసుకువెళ్ళారు. సో చనిపోయిన ముందు రోజే నా దగ్గర బంగారం పెట్టేశారు అని చెప్పి ఆ మహిళ చెబుతోంది. ఈ దాచిపెట్టిందనే విషయం తనే స్వయంగా చెప్పింది. వీళ్ళు చనిపోయిన తర్వాత వెంటనే ఆ బంగారాన్ని మొత్తం తీసుకెళ్ళి తన ఇంట్లో పెట్టారు. కూతురు చనిపోయి ఉంటే తల్లి మాత్రం బంగారం తీసుకెళ్ళి తన ఫ్రెండ్ కూతురు ఇంట్లో పెట్టింది. పాపం వాళ్ళకేం తెలుసు, చనిపోయింది కదా, పాపం దాచుకోవడానికో లేకుంటే సెక్యూరిటీ రీజన్స్ కారణంగానో తీసుకొచ్చి పెట్టింది, మేము ఎప్పటికీ ఉంటాం కదా అని చెప్పి అనుకుంది. కానీ ఎంత తెలివిగా ప్లాన్ చేశారంటే తల్లి కొడుకులు, అంటే విజయారెడ్డి మరణించిన రోజునే ఆ బంగారాన్ని తీసుకెళ్ళి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ కూతురు ఇంట్లో పెట్టారంటే ఆ తరువాత కాశీకి వెళ్ళి వచ్చిన తర్వాత బంగారం తీసుకున్నారంట. సో మీరు అనుకోవచ్చు ఆ రోజు ఎందుకు మరి సురేందర్ రెడ్డి నోరు విప్పలేదు అంటే, సురేందర్ రెడ్డి ఆ రోజు తన దగ్గర ఎటువంటి ఆధారం లేదు, భార్యాభర్తల మధ్య ఎలాంటి విభేదాలు లేవు. అటు కూతురు చదువు పెళ్లి కోసం, కొడుకు చదువు కోసం చాలా పెద్ద మొత్తంలో కాయాకష్టం చేసి ఎప్పుడో దేశం కాని దేశం వెళ్ళిపోయి అక్కడ పనిచేస్తూ ఇంటికి డబ్బులు పంపించడం, ఇటు భార్య కూడా మంచి ఐటీ ఉద్యోగం చేస్తుంది, మంచిగానే బతుకుతున్నారు, ఎటువంటి సమస్య లేదు, సొంత ఇల్లు ఉంది, ఇంకో దగ్గర ఇల్లు కూడా కడుతున్నారు, 1.5 కిలోల బంగారం, 2 కిలోల వెండి అంటే చిన్న విషయమే కదా, అంతటి స్థాయిలో సంపాదించొచ్చులే అని అనుకున్నారట. ఇప్పుడు ఈ డబ్బే ఆశపడే విజయారెడ్డి అన్న, చిరంజీవి తల్లి ఇద్దరూ కలిసి స్కెచ్ వేసి వారిని హతమార్చడం కోసం ఈ రకంగా బలవన్మరణానికి ప్రేరేపించింది కూడా వాళ్ళే. ఇప్పుడు సురేందర్ రెడ్డి నోరు విప్పాడు. అన్ని ఆధారాలు సమకూర్చుకున్న తర్వాత పోలీసుల దగ్గరికి వెళ్ళి పోలీసుల దగ్గర నుంచి కూడా ప్రాణహాని ఉందని చెప్పి ప్రాణరక్షణ కల్పించండి, నాకు ప్రొటెక్షన్ ఇవ్వండి అని చెప్పి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. సో సురేందర్ రెడ్డి గారిని మీకు ఎవరి మీద అనుమానం ఉంది అంటే మా అత్తయ్య మా బామ్మర్ది మీద అనుమానం ఉందని పోలీసులకి కేసు పెట్టానని చెప్పుకొచ్చారు. సిఐ గారు 2 డేస్లో ఎంక్వైరీ చేసి చెప్తాను అని చెప్పారు. అయితే తన తల్లి వర్షన్ ఏంటంటే, నాకు క్యాన్సర్ వచ్చినప్పటి నుంచి వాళ్ళ ఆడపడుచు వాళ్ళ అన్నయ్య వాళ్ళిద్దరు కలిసి తన పిల్లల్ని చదివిస్తున్నారనని, వాళ్ళ హస్బెండ్ ఏమీ చెయ్యరని, తను కావాలని ఈ ఆస్తి కోసం ఇలాంటివన్నీ గొడవలు చేస్తున్నాడని తన తల్లి చెబుతోంది. తనే కష్టపడి ఇల్లులు కట్టించానని, అందుకే తన పేపర్లు తన బంగారం తన దగ్గర ఉంచుకున్నానని తన వర్షన్గా చెబుతోంది. అయితే తను చనిపోయిన రోజు మాత్రం తన భర్త చాలా మంచివాడు, ఎలాంటి విభేదాలు వాళ్ళిద్దరి మధ్య లేవు అనే విషయం మాత్రం తను చెప్పింది.
కానీ ఇప్పుడు మాత్రం వాళ్ళు చాలాసార్లు గొడవ పడుతున్నారు. అది అసహనానికి గురయ్యే తను చనిపోయిందని, తన భర్త ఫస్ట్ మసాలా ప్యాకెట్లు అమ్మేవాడని, అది చూసి తను చాలా గొడవ చేసిందని, ఇంట్లో పెద్ద గొడవ అయిందని, తర్వాతే తను విదేశాలకి వెళ్ళి అక్కడ సంపాదించడం మొదలుపెట్టారని, ఇక్కడ వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న గొడవల వల్లనే తన చావుకి కారణమైందని తన తల్లి చెప్పుకొస్తుంది. కానీ తన తల్లి నిజం చెప్తుందా, లేకుంటే ఇందులో ఏం జరుగుతోంది అనే విషయాలు మాత్రం మనకు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది. ఈ పోలీసుల విచారణ తెలిసే వరకు మనం ఎవరిని తప్పుపట్టడానికి ఉండదు. కానీ తన భర్త మాత్రం తన వర్షన్గా ప్రతి ఒక్క సీన్ టు సీన్ అన్ని రికార్డింగ్స్ పెట్టుకోవడము, ప్రూఫ్స్తో వెళ్ళడం వల్ల తన సైడ్ న్యాయం జరుగుతుందననే అనుకుంటున్నారు.